గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు మామూలుగా అయితే ఒక డాటర్ అండ్ సన్ను. సన్ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు మ్యామ్? ఓకే. రెండో వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటున్నాడు ప్రస్తుతానికి. కొంచెం అంటే ఉండను, వాళ్ళ మమ్మీ కూడా బాబుని ఇదైంది కానీ నేను వదిలేస్తాను, పాప నా దగ్గర ఉంటుంది. మా పెద్ద బాబు పోయాక మా అన్నయ్య వాళ్ళు అంటే కజిన్ అన్నయ్య వాళ్ళు పాపని అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు సేమ్ ఇది వాడిలాగానే ఉందన్నమాట. ఇంకా వాడి బుద్ధులే ఉన్నాయి దీనికి. వాళ్ళ మదర్ దగ్గర ఉండదు, నా దగ్గర ఉంటుంది అది ఎక్కువ. అసలు ఆ అటాచ్మెంట్ మొత్తం సేమ్ వాడిలాగానే చేయడం వీళ్ళని దాన్ని చూసుకుంటూ కొంచెం ఇంకా ఉంటున్నాను ఇంకా అంతే. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం అంటే వాడే పంపించాడేమో, నేను డిప్రెస్లో పోతానేమో అని చెప్పి పంపించాడేమో. వాడు ఫెబ్లో పోయాడా, ఇది మార్చ్లో పుట్టింది. ఇది అబ్బా మేబీ ఆ బాండ్ అలా బాండింగ్ అలా ఉంది అనుకుంటా. ఆల్మోస్ట్ అన్నయ్య వాళ్ళ బాబుకి మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ ఇది బాండింగ్? చిన్నప్పటి నుంచి వాడు పుట్టినట్టే నేను తీసేసుకున్నప్పటి పుట్టినప్పటి నుంచి నేను బాపన్న పుడితే నాకు ఇచ్చే అన్నయ్య అని చెప్పాను అనమాట. మా అన్నయ్య ఇచ్చేసారులే అప్పుడు. అన్నయ్య వైఫ్ తర్వాత రెండో వాడు పుట్టాడు. మా అన్నయ్యకి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల రెండో వాడు అంతా థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు అన్నయ్య చనిపోయారు. సో వాళ్ళిద్దరు రెస్పాన్సిబుల్ నేనే తీసుకున్నాను ఇంకా అసలు. సో అందుకే నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా వీళ్ళని చూసుకోవాలి కదా అంటే వచ్చే వాళ్ళు మన నమ్మకం పెట్టుకోలేం కదా, వాళ్ళు ఎలా చూస్తారో తెలీదు. ఎంతనా అప్పుడు నేను మారిపోతానేమో, వీళ్ళని దూరం పెట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాను. అందుకే వద్దురా కోసం మ్యారేజ్ కూడా వద్దనుకొని అని అంటే భగవంతుడేమో ఇలా చేశాడు. ఇంకా అందుకే కొన్ని రోజులు అయితే గుడి కూడా నేను చాలా పూజలు చేస్తాను. పొద్దున్న 5:30 6:30 లోపు నా పూజ అయిపోతుంది మార్నింగ్ కంపల్సరీ. ఇంకా పూజ మీద కూడా అంత ఏదో చేస్తున్నట్టుగా ఉన్నాను అంతే. దేవుడు ఎందుకు మనం ఎవరికి ఏమి అన్యాయం చేయాలి, మన దేవుడు ఎందుకు అలా చేసేసాడు అని చెప్పేసి ఇంకా అంతే. ఇంకా మీ ఇన్స్టాలో చూసేటప్పుడు మిస్ యూ సో మచ్ నాన్న, మిస్ యూ మై సన్, ఇదంతా ఒక ఎమోషనల్ అనిపించేది చాలా అసలు చాలా అసలు. అది కూడా చాలా వైరల్ అయింది, చాలా మంది చూసి చాలా ఎక్కడ పోయినా అరే మేడం ఎలా జరిగింది. కొంతమంది అయితే అమ్మ మేము ఉన్నాం కదమ్మా నీకు, మమ్మల్ని కూడా ఒక సన్లాగా చూసుకోమ్మా, మాకేం అబ్జెక్షన్ లేదమ్మా అనుకుంటా ఇంటర్వ్యూ పెడుతుంటే అసలు కళ్ళకి మనం ఎవరో తెలీదు పాపం వాళ్ళని మనకు ఒక ఇదిగా మాట్లాడు. మన సొంత వాళ్ళు ఏం చేస్తున్నారు, మన సొంత వాళ్ళు డబ్బు ఉంటేనే వస్తారా, కష్టంలో ఉంటే చూసుకోరా. ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ మీ లైఫ్లో అంటే చాలా మందికి తెలీదు, ప్రతి సెలబ్రిటీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా చూసుకుంటారు. ఓకే ఇది చాలా తప్పండి, చాలా తప్పు. ఎవరు పర్సనల్ లైఫ్లో జరిగే ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు మీరు అది తలుచుకోగానే విత్ ఇన్ సెకండ్స్లో వాటర్ వచ్చింది అంటే ఎంత హార్ట్ పెయిన్ ఉంది కదా. అవునండి. అంటే అది ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మీ దగ్గర లేరు మ్యామ్? అంటే బాబుది అనుకోవచ్చు. బాబుదే అండి మెయిన్ థింగ్, బాబుదే. మా ఫాదర్ అన్నప్పుడు ఓకే వచ్చి ఏదో వెళ్ళిపోయారు ఏదో చేశారు, కానీ బికాస్ ఒక కన్న కొడుకు కన్నా ఎక్కువ పెంచుకున్నాను కదా, అలాంటప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఉంటుంది. అది చాలా బాధ అనమాట. బికాస్ ఫ్యామిలీ అప్పుడే కదా సపోర్ట్ ఉండేది, ఫ్యామిలీ మనకి మంచిగా ఉన్నప్పుడు అందరు బాగానే ఉంటారు, కానీ ఆ టైంలో నువ్వేం పెట్టే అవసరం లేదు, మేము ఉన్నాము, నువ్వు కంగారు పడకు, మమ్మల్ని నువ్వు చూసుకో, మా పిల్లల్ని వాళ్ళు చూసుకో, ఒక్క చిన్న ధైర్యమే అడిగాను నేను అంతే. నా ముందు ఒకలాగా ఉంటారు, నా వెనకాల గోయి తవ్వుతుంటారు. సో నాకు కొన్ని తెలుస్తుంటాయి, నేను చాలా పొసెసివ్. ఏంటి మనం ఇంత చేసాం, మన గురించే బ్యాడ్గా చెప్తారు ఏంటి వీళ్ళు, నువ్వు వాళ్ళకి పెడతావు వీళ్ళకి పెడతావు అని. బాబు వాళ్ళు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను పెడతాను, మీరు చూసినా కూడా నన్ను మీరు చూడట్లేదు, మిమ్మల్ని ఎందుకు చూడాలి నేను, ఇంకా నేను కూడా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా అని చెప్పేసి. ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ ఇంకేం మ్యారేజ్ సీనియర్ సిటిజన్లో జాయిన్ అయ్యాక మేము అయ్యో మా అపార్ట్మెంట్లో అదే ఏడిపిస్తుంటా, ఐఎమ్ ద సీనియర్ సిటిజన్ యార్ అని చెప్తుంటా. ఊరుకోండి మేడం ఇంకా లైఫ్ ఉంది మీకు మేడం అంటే. ఇంకా చాలా అండి బాబు, ఇంకా మనం ఇంకేదైనా చూడాలని వస్తే నాకు అంత ధైర్యం లేదు. ఇంకా ఇలానే హ్యాపీ. ఇంకొక 4 సంవత్సరాలు అయిపోయాక ఈషా ఫౌండేషన్ ఎక్కడికో కాశీ అయిపోయి కూర్చొని ఇంకా జీవితాంతం అక్కడ కానిచ్చేస్తే అయిపోద్ది ఇంకా అని చెప్పి. అయ్యో ఓ మై గాడ్ సూపర్. కానీ తొందరగా నేనైతే మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా కితకితలు ఆడియన్స్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి పెళ్లి చేసుకుని మాత్రం అనకండి, లేదు మీ అభిమానం ప్రామిస్ చేశారు అది మాత్రం చెప్పరంట. మంచి ఫీలింగ్స్లో మళ్ళీ యూటర్న్ ఇచ్చే ఛాలెంజింగ్ రోల్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా నేను రెడీగా ఉన్నా, స్క్రిప్ట్ వస్తే
చేయడానికి నేను రెడీగా ఉన్నా, బట్ రావట్లేదు. దట్స్ వాట్ ఐఎమ్ అంటే వస్తది. అంటే ఇప్పుడు రిక్వెస్టింగ్ అండ్ ఆర్డరింగ్ అండ్ ఏమంటారు ఇంకేమైనా ఎక్సెట్రా ఏదైనా వేసుకోండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి. మేము చెయ్యాలి. ఎవడో అంటే కొంతమంది యాక్టింగ్ రాని వాళ్ళు కూడా చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు బాబు యాక్టింగ్ ఉంది మమ్మల్ని వాడుకోండిరా బాబు అంటే ఎవడు వాడట్లేదు. తెలియనోడు కొన్ని చేస్తుంటే వాళ్ళకి యాక్టింగ్ కూడా రాదండి. వాళ్ళు హీరోయిన్ అంటుంటారు. ఒక 2-3 సినిమాలు చేసి వాళ్ళకి కనీసం కెమెరా ఎక్కడ చూడాలో తెలియదు, డైలాగ్ ఎట్లా చెప్పాలి కూడా తెలీదు. మనం ఇంకెందుకులే సరే అమ్మ బాగా చేస్తున్నా కొంచెం అవునా మేడం, డైరెక్టర్ గారు చెప్పిందే చేస్తున్నాం, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు డైరెక్టర్ చెప్పిందే వినమ్మా నువ్వు అని చెప్తాను. లేదు వెయిటింగ్ అండి అంతే. ఇంకా ఖచ్చితంగా ఏంటి అంటే లైక్ ట్రెండ్ మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది. అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోటింగ్ వల్ల మాత్రమే జనాలు కనబడుతున్నారు. అవునండి. వితౌట్ ప్రమోటింగ్లో లేకపోతే కనిపించకపోతే, ఇన్స్టాలో కనబడకపోయినా, ఎందులో కనబడకపోయినా జనాలు గుర్తుండట్లేదు. అది కరెక్ట్. అంత కాంపిటేటివ్ లైఫ్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయగానే కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అవునండి. ఎగ్జాంపుల్ నేనే. అవును, మా సిస్టర్ చూసి పాప కూడా అమ్మ ఇంటర్వ్యూ అమ్మా, అక్కకి ఇంటర్వ్యూ అమ్మా అని ఇమ్మీడియట్గా. అందుకే నేను ఇంకా సో మా లాంటి వాళ్ళమే కాకుండా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా 100% హోప్ఫుల్లీ ఇంత స్పాంటనిటీగా, ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కామెడీ చేసేవాళ్ళు ఏ యాక్టింగ్ అయినా చేయగలరు, కానీ కామెడీ చేయడం అనేది వెరీ 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 బిగ్ టాస్క్. వెరీ బిగ్ అంత స్పాంటనిటీగా ఇలా నవ్వించడం కూడా చాలా పెద్ద కష్టమే. కరెక్ట్. సో ఇంత మంచి టాలెంటెడ్ ఉంది. సో ఖచ్చితంగా డైరెక్టర్స్కి కానీ ప్రతి ఒక్క యాక్టర్స్కి కావాల్సింది ఇలాగే కావాలి. అంతే అండి. చాలా మందిని రెడీ చేసుకుంటున్నారు, మిమ్మల్ని రెడీ చేయాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి రెడీ వచ్చేస్తానండి. సో ఇలా ఉన్నారు కాబట్టి 100% తీసుకుంటారు. వెరీ సూన్ మిమ్మల్ని మళ్ళీ 70mm స్క్రీన్లో చూస్తాము. అండ్ రియాలిటీ షోస్లో కూడా మిమ్మల్ని చూడాలి. ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఈగలు దొరకకపోయినా అద్దెకి తెచ్చుకొని ఈగలు పెట్టుకుని ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పి మేము చూపిస్తాము ఇంకా మీకు. ఇంకా యూట్యూబ్ కూడా చేసి అందరికి నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు గుండెలు. సీరియల్స్లో ఆపర్చునిటీ వస్తే సీరియల్స్ కష్టం అండి, వాళ్ళు మనకి సెట్ అవ్వదు. ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ సెట్ అవ్వద్దు నాకు. ఎందుకంటే సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి, 9 to 6 కాల్ షీట్ అలవాటు అయింది కాబట్టి, అంటే తప్పు కాదు, వాళ్ళ పొద్దున్న సాయంత్రం కంటిన్యూగా మనకు సెట్ కాదనమాట. ఇంకా ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి, ఇంకా బిర్యానీ తినేవాళ్ళు పప్పన్నం తినమంటే ఎక్కడ తింటారు, ఇంకా మనకి ఇది అలవాటు అయిపోయి కష్టం అనమాట. సో 70mm ఖచ్చితంగా వెరీ సూన్ చూస్తాము, రియాలిటీ షోస్లో కూడా చూస్తాం తప్పకుండా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అన్నిటికన్నా ఈరోజు చాలా 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 సర్ప్రైజ్ అయింది ఏంటంటే, విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.